తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు భారీగా తరలివస్తున్న భక్తులు. తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే స్వామివారి దర్శనానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భాన్ని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు తరలివస్తున్నారు. తిరుమల కొండంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకోవడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఇక ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. తిరుమల ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. టీటీడీ అధికారులు ఈసారి సమర్థవంతమైన ఏర్పాట్లు చేయడంతో దర్శన ప్రక్రియ ఎంతో సాఫీగా కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి నుంచి ఇప్పటి వరకు 6 రోజుల్లో రికార్డు స్థాయిలో 4,59,407 మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన సంఖ్యగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు క్యూలైన్లు, అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో 5 కోట్ల మార్కును దాటడం విశేషం. శనివారం ఒక్కరోజే హుండీ ద్వారా 5,05,00,000 రూపాయలు లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక గత 6 రోజుల్లో రికార్డు స్థాయిలో 24.61 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. గత 6 రోజులలో 1,43,129 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో నిరంతరంగా భోజనం పంపిణీ, తాగునీరు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది టీటీడీ.